ఎత్తులు జిత్తులు పై ఎత్తులు అనేటువంటిది సహజం. కానీ ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని జిత్తులు వేసినా అల్టిమేట్లీ పాలిటిక్స్ ఆర్ మెంట్ ఫర్ పీపుల్, particularly those people who are suffering. అందుకు పూర్తిగా భిన్నంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన రాజకీయ స్వార్థంతో తనకున్నటువంటి కేంద్ర రాజకీయాలలో ఆయనకంటూ స్థానం సంపాదించుకోవాలా అనేటువంటి ఒక స్వార్థంతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ తెలంగాణ రైతు సమాజాన్ని మరోసారి మోసం చేసేందుకు, ఊసర వెళ్ళి రాజకీయం చేసేందుకు ఇవాళ పంజాబ్లో ఉన్నటువంటి రైతులను పరామర్శిస్తా అని చెప్పని, తగుదనమ్మా అని చెప్పని ఇవాళ పంజాబ్కి వెళ్ళాడు. సూటిగా ముఖ్యమంత్రి గారిని, టిఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. తెలంగాణ రైతులు కూడా లోతుగా దీన్ని గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాం. మన రక్త మాంసాలతో ఏర్పరిచినటువంటి ఒక ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఖజానాన్ని ఇవాళ పంజాబ్ లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు పోయింది. రైతు సమాజం ఆలోచించాలా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీనికి సమాధానం చెప్పాలా. తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలతో ఏర్పడినటువంటి ప్రభుత్వ ఖజానాను, ప్రజల ఖజానాను పంజాబ్ లో ఉన్నటువంటి రైతులకు చనిపోయింది కాబట్టి అక్కడ దీక్షలు చనిపోయింది, ఆ రైతులకు నేను కంపెన్సేషన్ ఇస్తానని చెప్పిపోయింది. మంచిదే, మానవత్వంతో పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పొరుగు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరు ఆదుకోవాలా? కేసీఆర్ పంజాబ్ లో ఉన్న రైతులను ఆదుకుంటానే పోతే మరి పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలా అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు. సిగ్గు ఎక్కువ ఉండాలి కదా, కనీసం బాధ్యత ఉండాలి కదా. మీరు అక్కడ రైతులు దీక్ష చేసినప్పుడు, నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దీక్ష చేసినప్పుడు ఒక్కరోజు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ ఒకరోజు కూడా రైతులకు సంఘీభావం చెప్పిన పాపాలు లేదు. తగుదనమ్మా అని చెప్పని ఇక్కడ ఏదో ఒకరోజు దీక్ష చేసి మన ఢిల్లీ పోయి మోడీ కాళ్ళ దగ్గర బొక్కబోడ పడుకొని పొన్నులు దండాలు పడి నల్ల రైతు చట్టాలకు మద్దతు పలికినటువంటి ఒక ఊసర వెళ్ళి కేసీఆర్ గారు ఇవాళ దేశ స్థాయిలో ఆయన ఏదో పలుకుబడి రావడం కోసం ప్రజల సొమ్మును, తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును వాడుకుంటూ ఇవాళ పంజాబ్ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడానికి పోయినాడు. మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రైతులకు ఎవరు కంపెన్సేషన్ ఇవ్వాలి? తెలంగాణ రైతులకు ఏం పాపం చేసింది? నిన్ను ముఖ్యమంత్రిని చేసి ఇంత పెద్ద హోదాలో కూర్చోబెట్టి అధికారము ఇంత దర్పం మీకు కట్టబెట్టిన తర్వాత ఆ అధికారం తెలంగాణ రైతుల కోసం ఎందుకు వాడతారు, పంజాబ్ రైతుల కోసం ఎందుకు పోతున్నాం అని చెప్పి గన్నాలు బట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ బట్టి అక్కడ అడగండి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. వాట్ సిన్ దట్ వి హావ్ కమిటెడ్? ఏ పాపం చేసినాం మేము? ఎన్సీఆర్టీ లెక్కల ప్రకారంగా దాదాపు 8,000 పైసలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 194 జీవో ప్రకారంగా కేవలం 1,200 మందికి మాత్రమే రైతు ఆత్మహత్యగా గుర్తించి వాళ్ళకి 6 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించింది. మిగతా అందరి నోట్లో మందు కొట్టిండ్రు, అందరి నోట్లో మందు కొట్టిండ్రు. 194 జీవో ప్రకారంగా చనిపోయినటువంటి ప్రతి రైతుకు కూడా 6 లక్షల రూపాయలు కావాలా. అంతర్గతున్నటువంటి 425 జీవో ప్రకారంగా సోషల్ సెక్యూరిటీ సపోర్ట్ రావాలంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ కానివ్వండి, లేకపోతే మిగతా సోషల్ సెక్యూరిటీ సపోర్ట్ అంతా కూడా ఇవ్వాలా. ఇవ్వాల కేవలం 1,200 మంది రైతులకు మాత్రమే ఆత్మహత్యగా గుర్తించి నష్టపరిహారం చెల్లించి మిగతా 7,000 మంది రైతు కుటుంబాల నోట్లో మన్ను కొట్టినటువంటి ఒక మహాగరుడు కేసీఆర్ గారు తగుదనమ్మా అని చెప్పని పంజాబ్ రైతులను ఉద్ధరిస్తా అని చెప్పని పోతే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇది నీ సొమ్ము, నా సొమ్ము, మనందరి సొమ్ము. మీడియాలో ఇక్కడ చూస్తున్నటువంటి కోటాను కోట్ల మంది తెలంగాణ ప్రజల సొమ్మును ఇక్కడ ఉన్నటువంటి రైతు ఇక్కడ తన చెమటల్లో
ఆత్మహత్యగా గుర్తించారట. పంజాబ్ లో చనిపోయిన రైతులను మీరు ఆదుకుంటారని చెప్పని కోరుతున్నారు. సామెత గుర్తొస్తుంది, ఏట్లా కూట్ల రాయి తిరగడమా ఏట్ల రాయి తీస్తా అని చెప్పారు. నీ ఇల్లును సక్క పెట్టుకోగానే పంజాబ్ లో ఉన్నటువంటి రైతులను ఆదుకుంటారనిపోతే ఇది కేవలం ఊసరవెల్లి రాజకీయం మాత్రమే. ఐ ఆల్సో వాంట్ టు మేక్ an appeal to పంజాబ్ ఫార్మర్స్. ఇట్ ఇస్ నథింగ్ బట్ చీటింగ్. కేవలం తనకు ఉన్నటువంటి ఒక రాజకీయ స్వార్థంతో కేంద్రంలో గమనించిన తెలంగాణకి వచ్చి పంజాబ్లో వచ్చిందని కేసీఆర్ కిరీటం పెట్టించుకోవడం కోసం ఆయన ఆడుతున్నటువంటి డ్రామా తప్ప ఇది తెలంగాణలో ఉన్న దేశవ్యాప్తంగా బాధితులైన రైతులను ఆదుకోవాలని చెప్పని కాదు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నించుకున్నాం, అసలు నువ్వు 194 జీవోను అమలు చేస్తావా చేయవా? 8,400 పైసలు ఎవరైతే రైతులు యాజ్ ఆన్ డేట్ చనిపోయి ఉన్నారో వాళ్ళను రైతు ఆత్మహత్యగా గుర్తిస్తారా గుర్తించరా? చెప్పండి. ఏదో ఒకటి చెంపలేసుకొని మాకు సమర్థత లేదు, మాకు మానవత్వం లేదు, మేము పంజాబ్ రైతుల్ని ఆదుకుంటాం, ఇక్కడ రైతులను ఆదుకోవాలి, ఎందుకంటే మేము ఢిల్లీగా జెండాలు పట్టుకుని అక్కడ ఉండేయాలి కాబట్టి మేము అక్కడ రైతుల్ని ఆదుకుంటాం, ఇక్కడ రైతులను ఆదుకోమని చెప్పాలన్నా ఒక అండర్టేకింగ్ ఇచ్చి పడేయండి చెంపలేసుకొని. వీళ్ళంటే మేడం నుంచి మేము ఎట్లా చేయించుకోవాలో, ఆ రైతులకు ఎట్లా న్యాయం చేయాలో మేము చేస్తాం. లేదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే తప్పనిసరిగా మేము ఆ రైతులందరినీ రైతు కుటుంబాలన్నింటి కూడా ఆదుకుంటాం. ఇది ఎక్కడ కోసం అండి నాకు అర్థం కాదు. మేము కట్టిన తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ తెలంగాణ రైతు ఇస్తారట, కానీ పంజాబ్ రైతు ఇస్తారట. ఆయన రాజకీయ స్వార్థం కోసం అట గల్లాలు కట్టారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ. మా రైతు ఏ పాపం చేసిండు, ఆయన ఎందుకు ఆదుకోరు అని చెప్పి ఇవాళ ప్రశ్నించవలసిన అవసరం ఉంది. పంజాబ్ రైతు మీద ఉన్న ప్రేమ తెలంగాణ రైతు మీద ఎందుకు లేదు అని చెప్పి ఇవాళ ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టు ఊసరవెల్లి రాజకీయం, క్యాపిటలైజ్ అంటారు కదా, భ్రాంతి రాజకీయాలు. ఇదే గర్భంలో బెరగల నరసింహులు అని చెప్పిన ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో పెట్టుకున్నట్టు ఒక ఉదంతాన్ని మేము మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్, కొండకొచ్చమ్మ సాగర్ల పేరు మీద బలవంతంగా బెదిరించి అదిరించి రైతులను బిచ్చగాలుగా మార్చి భూములు లాక్కునే ఒక వైనాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదిరించి బెదిరించి భూములు లాక్కున్నటువంటి ఒక కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ఆయనకు కితాబిస్తూ గొప్పోడు అని చెప్పని ఆయన పదవి నుంచి రాజీనామా చేయించి బట్ ఎమ్మెల్సీగా చేసినటువంటి దుర్మార్గమైన రాజకీయ విష సంస్కృతిని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆఖరికి ఇదే సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వేరే ఘాట్లో తన పాత ఇల్లు ముంపు గురవుతున్న ఇంట్లో పోయి ఉరేసుకొని చనిపోయింది. ఇట్లా రైతుల పార్టీ రాక్షసుడిగా మారిన కేసీఆర్ వాళ్ళ పంజాబ్లో రైతులు ఉద్ధరిస్తానని చెప్పకపోతే నమ్మాలా, సంఖ్యలు గుర్తుకొని మా సార్ ఢిల్లీకి పోయింది కదా అని చెప్పని తెలంగాణ రైతులు పండుగ చేసుకోవాలా? ఇవాళ 2-3 ముఖ్యమైన అంశాలు ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని ఎక్కడ పడితే అక్కడ నిలదీయాలని చెప్పని కోరుతాను. ఢిల్లీలో దీక్ష చేసిన ప్రేమరెడ్డి మధ్యకాలంలో వరి కొనుగోలుకు సంబంధించి నేను హైదరాబాద్ పోతున్నా, వారం రోజుల్లో వరి కొనుగోలు పూర్తి చేస్తా అని చెప్పినా చెప్పలేదా? చెప్పింది కదా. మరి ఈ వారం రోజుల్లో కనీసం 40 వారం రోజులు కాదు, 2 రోజులు దాటిపోయింది, 45 రోజులు అవుతా ఉంది. 40% 40% కూడా వరి కొనుగోలు వదిలే కదా. కందులకి రక్తం వస్తా ఉంది వరి పండించుకున్నటువంటి రైతులు. వారు ఎప్పుడు అని చెప్పని అంటున్నాడు ఢిల్లీ. ఇక్కడ దీక్షల పేరు మీద ఢిల్లీ కొనను ఇట్లా అట్లా అని చెప్పని మాయమాటలు చెప్పి ఆలోచన చేసిండు. ఢిల్లీ పోయి దీక్ష చేసి చూస్తామని నేను వచ్చి కొంటాను. ఇంతవరకు కొన్న పాపాలు కూడా బస్తాలు కూడా సేకరించుకున్న పాపాలు కూడా ఇవాళ వర్షం పడతా ఉన్నది. వర్షం పడితే మొత్తం భారత బతుకు పరిస్థితి. ఎవరి జీవితాలు తెలంగాణ ఇక్కడ చనిపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించారు, వాళ్ళు ఆత్మహత్యలు గుర్తించారు. ఇది ఒక పాపం. పంట రోడ్డు మీద ఉంది. వాళ్ళ వరి వదలంటే వరి వదలకుంటే ఢిల్లీ పంజాబ్ పోయి నాటకం ఆడతా అంటున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి లక్షల మంది రైతుల యొక్క పంట వరి పంటను కొనమంటే కొనలేని అసమర్థుడు, కొనకుండా నాటకాలు చేస్తున్న అసమర్థుడు వాళ్ళు పంజాబ్ పోయి పంజాబ్లో నాటకాలు ఆడుతా ఉన్నాడు. ఇది కూడా గుర్తించాలని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.